నమస్కారం అందరికి. మీ రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరుగుతున్నాయా? మందులతో పాటు సహజంగా సహాయపడే ఆహారం కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ఈరోజు మన వంటింట్లో సులభంగా దొరికే ముల్లంగి గురించి తెలుసుకుందాం. ఇది నిజంగా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎలా సహాయపడవచ్చు? ఇందులో ఉండే ఫైబర్ తక్కువ డెస్మిక్ ఇండెక్స్ మరియు ఇతర పోషకాలు శరీరంలో గ్లూకోజ్ జీవక్రియపై ఎలా ప్రభావం చూపవచ్చు? శాస్త్రీయంగా సులభంగా అర్థమయ్యేలా వివరంగా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? వీడియోను ప్రారంభిద్దాం. రక్తంలో చక్కెర స్థాయిలు ఒకసారిగా పెరగకుండా నియంత్రించడానికి మన సాంప్రదాయ ఆహారంలో ఉన్న ముల్లంగి ఒక అద్భుతమైన కూరగాయ. అధిక పీచ్, ఫైబర్ మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ముల్లంగి జీర్ణక్రియను నెమ్మదింపజేసి గ్లూకోజ్ రక్తంలోని నెమ్మదిగా విడుదలయ్యేలా సహాయపడుతుంది. దీంతో ఇన్సులిన్ పై ఒత్తిడి తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేందుకు దోహదపడుతుంది. ముల్లంగిలో ఉండే ప్రత్యేకమైన సల్ఫర్ సమ్మేళనాలు మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ జీవక్రియ మెరుగుపడేందుకు సహాయపడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అదనంగా ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో కూడా పాత్ర పోషించవచ్చు. ముల్లంగిని సలాడ్గా, కూరగా లేదా సాంబార్ వంటి వంటకాలలో చేర్చుకోవడం ద్వారా సమతుల్య ఆహారంలో భాగంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ముల్లంగి మాత్రమే మధుమేహానికి చికిత్స కాదు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు వైద్యుడు సూచించిన చికిత్సతో కలిసి ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితం తోడ్పడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. గుర్తుంచుకోండి, ముల్లంగి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడుతుంది. కానీ ఇది మధుమేహానికి మందుకు ప్రత్యామ్నాయం కాదు. మీ వైద్యుడు సూచించిన చికిత్స, సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పని వ్యాయామంతో పాటు దీనిని తీసుకోవడం మంచిది. ఇలాంటి శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మరో ఆసక్తికరమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.